మనం చూడాలి. సార్, ఈ పోలవరంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి పర్యటన నిర్వాసితులను చూస్తుంటే బాధేస్తుంది. 10 లక్షల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారా కానీ పట్టించుకోలేదు. 2019లో టీడీపీ కొనసాగి ఉంటే 2020లోనే పోలవరం పూర్తి అయ్యేదండి. సరే, ఇప్పుడు ఎలా ఉందండి? చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఏపీ అన్నారు కదా, ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం అని. మంచిది, వెళ్ళాల్సిందే. కానీ అందరూ గజయితగాళ్ళే, కానీ ఈదింది మటు గజం కూడా లేదని 5 ఏళ్ళు చంద్రబాబు గారు, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తోచిన వాగ్దానాలు ఇవన్నీ కూడా చేశారు. చివరకు మనకు కనిపిస్తున్న కఠోర సత్యం ఏంటంటే అక్కడ డ్యామేజ్ జరిగి ఆలస్యం అవటమే ప్రజాకి సూటిగా మనకు కనిపిస్తున్నటువంటి విషయం. వాల్ అదే కదా. కాబట్టి పునరావాసం అనేది ఏమైంది? ఉదాహరణకు ఇప్పటికి కూడా 22% పునరావాసం పూర్తయింది. కానీ ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్ వర్క్స్ 76% పూర్తయినాయి. ఓకే, 76% ఏమో ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తారు. పునరావాసము, ప్రజలు ఇళ్ళు, వాళ్ళ వసతులు అదేమో మీరు అంత తక్కువ కల్పిస్తారు. చంద్రబాబు నాయుడు ఈరోజు మాట్లాడారు, దాంతోపాటు ప్రజలతో కూడా మాట్లాడింపజేశారు. అందులో కొంతమంది అత్యుత్సాహవంతులు, బాబు గారు అన్నీ మీరు వచ్చాక జరుగుతున్నాయని. సహజమే కదా, జగన్ ఉంటే చెప్తారు, బాబు ఉంటే చెప్తారు. ఆయన చెప్పారు. చెప్తూ చివరిలో ఆయన సరే సహజంగా గత ప్రభుత్వం మీద విమర్శ అదంతా చేసిన తర్వాత వీలైతే ప్రాజెక్ట్ పూర్తయ్యే లోపల పునరావాసం కూడా పూర్తి చేస్తామన్నారు. ఇది చాలా ఆందోళన కలిగిస్తుంది. వీలైతే ఏంటి? అసలు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ముందు ఆర్ఆర్ ప్యాకేజ్, ఆర్ఎన్ఆర్ రిహాబిలిటేషను అది చేసిన తర్వాత మీరు చేయాలి తప్ప దాని బదులు వీలైతే చేస్తారని చెప్పడం. రెండవది, దీనికి కనీసం 12,000 కోట్లు కావాలి, ఆయనే చెప్పారు. అవును, మరి 12,000 కోట్లు ఎవరిచ్చారు? కేంద్రం దాని గురించి మాట్లాడలేదు. కేంద్రం మీద నెత్తి మీద పడే బదులు జగన్ ప్రభుత్వం ఉండొచ్చు, అంతకుముందు మీరు ఉండొచ్చు, కానీ జరగలేదే. కాబట్టి పునరావాసం అనేది ఘోరంగా నిర్లక్ష్యానికి గురవుతుంది. కట్టిన కాలనీల్లో కూడా ఇప్పటికీ అనేక సదుపాయాలు లేవు. అవి మేమే పెట్టాము, జగన్ అది కూడా చేయలేదంటారా? చాలా మంచిది. కానీ మీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మీ మీద ప్రభుత్వం ఆధారపడి ఉంది. అటువంటి అప్పుడు 356 గ్రామాల్లో 105,000 కుటుంబాలు పూర్తిగా నిర్వాసితమవుతాయి. ఏమండి, 33,000 కోట్లు ఖర్చు అవుతుందంటే ఇందులో కనీసం 12,000 కోట్లు దీనికే కావాలి. ఇవేమీ జరగట్లేదు. ఆ విషయం అయితే చంద్రబాబు పర్యటనలో ఆయన ఉత్సాహము లేకపోతే ఇవన్నీ చెప్పడం బాగానే ఉంది, కానీ ఖచ్చితమైన నిర్దిష్టమైన కాలపరిమితితో కూడిన హామీ అయితే లభించడం లేదు. పునరావాసం గురించి సాధారణ భాషలో పైన మాట్లాడుతున్నారు, కానీ రాజకీయం మాట్లాడినంత బలంగా, రాజకీయం మాట్లాడినంత లోతుగా ఇది మాట్లాడలేదు. అసలు ఎందుకు వీళ్ళని ఎత్తిరేసుకున్నారు? చంద్రబాబు గారు అయినా జగన్ అయినా కేంద్రం మోదీ గారిని ఎత్తిన కదా ఇది పెట్టాలి. కాబట్టి పోలవరం వెళ్ళినందుకు సంతోషం. ఆయనకు ముఖ్యమైనది ఏపీ కదా, ఉండేది అమరావతి, పీ కాబట్టి పోలవరం అయిపోయింది. రెండు కూడా తీసిపోయి మోదీ గారి దగ్గర పెట్టి తెచ్చుకోవాల్సినవి వెంటనే తెచ్చుకోవడం చాలా అవసరం. పునరావాసం మీద చాలా తీవ్ర సమస్యగా ఉంది. చంద్రబాబు గారు ఇంకోటి అద్భుతం అన్నట్టే 7 మండలాలు కలపడం గురించే ఇంకా మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు అయిపోయినాయి. ఇంకా దాని గురించి ఇప్పుడు ఏం ప్రశ్న లేదు. ఇంకా అదేం పెద్ద సమస్య కాదు. అలాంటి పట్టుదల ఇప్పుడు కూడా పట్టండి. 7 మండలాల్లాగా 7 కోట్లు, 7,000 కోట్లు 7,000 కోట్లు ఇవ్వాలని మీరు అదే పట్టుదల పట్టండి అని అడగాలి మనం. సరే, ఏంటి కడప జడ్పీ చైర్మన్ పీఠం వైసీపీ కైవసం. జడ్పీ చైర్మన్గా ఎన్నిక కూడా జరిగిపోయింది.